హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా అందరికీ స్కంద పంచమి శుభాకాంక్షలు. సో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే చాలా మంచిదంటండి. నేనైతే మార్నింగ్ లేగానే ఇడ్లీ పిండి అయితే బయట పెట్టానండి. ఇడ్లీ పిండి అనేది కొంచెం పొంగితేనే ఇడ్లీలు మెత్తగా ఉంటాయి. అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో ఉంటేను పొంగదు కదండి. అందుకని చెప్పి లేగానే పిండి బయట పెట్టి ఫిల్టర్ అయితే ఆన్ చేస్తాను, వాటర్ ఫిల్టర్ని. ఆ తర్వాత అయితే ఇల్లంతా నీట్గా ఊడ్చేసుకుంటా అండి. సో ఫస్ట్ లేగానే నేను చేసే పనులు అయితే ఇవి. ఏం టిఫిన్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తాను, ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంటుంది కదండి, ఎక్కువ టైం ఉండదని. సో ఇల్లంతా నీట్గా ఊడ్చుకున్న తర్వాత ఇంటి ముందైతే అలాగే నీట్గా ఊడ్చి ఇదిగోండి మాప్ పెట్టేసుకుంటాను. మాప్ పెట్టుకున్న తర్వాత వెంటనే ఈరోజు అయితే ఇలా పెట్టా అండి ముగ్గుని. నాకు చాలా ఇష్టం అండి ముగ్గులు వేయడం, కానీ ముగ్గు పిండితో అంతగా రాదు. ఇంటి ముందు ముగ్గు వేసిన తర్వాత ఇక అయితే ఈరోజు కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసి ఇల్లంతా నీట్గా మాప్ పెట్టేసుకున్నా అండి. మాప్ పెట్టుకున్న తర్వాత స్నానం చేసి వచ్చి ఇంకా గుమ్మాలకైతే పసుపు కుంకుమ రాసి తులసమ్మ దగ్గర అయితే బియ్యం పిండితోనే వేస్తా అండి ముగ్గు. స్నానం చేసి వచ్చాకే పెడతాను తులసమ్మ దగ్గర అయితే. సో ముగ్గు వేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టాక ఇంట్లో అమ్మవారు ఉంటారు కదండి, ఇలా షోకేజ్లో ఉంటారండి, పూజా మందిరంలో కాకుండా. ఎందుకంటే మాకు పూజా మందిరం అంటూ సపరేట్గా లేదు, అందుకనే ఇలా అమ్మవారిని అయితే ఇలా పెట్టాను. అమ్మవారిని కూడా నీట్గా క్లాత్తో అయితే తుడిచి అమ్మకి కూడా బొట్లు పెట్టిన తర్వాత ఇల్లంతా ధూపం వేస్తున్నా అండి. తెలుసు కదండి, కొబ్బరి చిప్ప మనం వాడిన తర్వాత దాన్ని అయితే కాల్చి దాంట్లో కొంచెం మొగ్గ, అలాగే యాలకులు, బిర్యానీ ఆకు, ఆవు పిడక అయితే నేను సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. నేను ఆవు పిడక మొత్తం ఒకేసారి పెట్టను. ఇలా ఇది చూడండి, ఒక చిన్న ముక్క, ఎందుకంటే ఇవి ఎక్కువ దొరకవండి. అందుకని చెప్పి ఒక చిన్న ముక్కనైతే అలా కట్ చేసి వేస్తాను, అంటే తుంపి. సో ఇల్లంతా ధూపం అయితే ఖచ్చితంగా వీక్లీ 2 times అయితే ఖచ్చితంగా ధూపం వేస్తా అండి. సో ఇల్లంతా ధూపం వేశాక అమ్మవారి దగ్గర కూడా దీపం అయితే పెట్టాను. స్టవ్ దగ్గర కూడా రాత్రి అండి, స్టవ్ దగ్గర అయితే నైటే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను, మార్నింగు హడావుడి లేకుండా ఉంటుందని. సో ఈరోజైతే ఇలా పూజ చేసుకొని కొబ్బరికాయనైతే కొట్టుకున్నా అండి దేవుడి దగ్గర. మా వారిని కొబ్బరికాయ తెమ్మంటే మనం కొబ్బరి బోండం నీళ్ళు తాగిన తర్వాత మిగులుతుంది చూడండి లోపల కొబ్బరి లేతగా, అలా ఉందండి కొబ్బరికాయ. పాపం అంతగా తెలియదు కదండి జెంట్స్కి, ఎట్లయినా వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకొని వచ్చారు. చాలా లేతగా ఉంది, నాకు ఎందుకో నవ్వు వచ్చింది. వాళ్ళు ఏది ఇస్తే అదండి, కాస్ట్ కూడా అడగరు నాకు తెలిసి. సో అరటిపండ్లు అలాగే మ్యాంగోలు పెట్టి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఇంకా మా బాబు మా వారైతే వెళ్ళిపోతారండి. 8:20కి అట్లంతా వెళ్ళిపోయాక నేను మాకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శనం చేసుకుని వచ్చాను. చూశారు కదా, ఈరోజు మండే, సోమవారం, అలాగే స్కంద పంచమి కలిసి వచ్చింది కాబట్టి మార్నింగే అయినా సరే కొంచెం రష్గానే ఉందండి. సో ఇంటికి వచ్చాక ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేస్తాను. అంటే బట్టలు వాషింగ్ మిషన్ మబ్బుగా ఉందండి, ఆరుతాయో లేదో అని చెప్పి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసి ఒక బీరకాయ ఉంటుంది కదండి పెద్దది, దాంట్లో హాఫ్ అయితే బీరకాయ పప్పు పెట్టి మిగిలిన సగాన్ని పచ్చిమిర్చి, టమోటా, బీరకాయ వేసి పచ్చడి అయితే చేశాండి. సో ఇదైతే బీరకాయ పప్పు. అలాగే ఇంకా మా బాబుకి ఫ్రై ఏదో ఒకటి ఉండాలండి, లేదంటే అప్పడాలు, వడియాలు ఏదో ఒకటి అడుగుతారు. దానికంటే వెజిటేబుల్స్ ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి మోస్ట్లీ డైలీ ఏదో ఒక ఫ్రై అయితే చేస్తా అండి. అది బెండకాయ, దొండకాయ, ఏది క్యారెట్, బీట్రూట్ ఏదైనా తింటారు. ఇదిగోండి పెరుగు తోడు పెట్టాను, అలాగే పచ్చడి, బెండకాయ ఫ్రై, పప్పునైతే వేరే బౌల్లోకి తీయాలండి. అలాగే రైసు. అంటే టైము 1:30 అయిపోయి సామాన్లు చూశారు కదా, ఎప్పుడు సామాన్లు అయితే ఎక్కువే ఉంటాయండి. ఎందుకంటే పాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి కదా టిఫను, వంట అన్నీ. అందుకని చెప్పి మార్నింగ్ అయితే కొంచెం గిన్నెలు ఎక్కువే ఉంటాయి. సో ఇంకా మధ్యాహ్నం తిన్న తర్వాత పని మీద అయితే
మా ఫ్రెండ్స్తో కలిసి బయట వెళ్ళామండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ తిన్న సామాన్లు కడుక్కోవడం, బట్టలు మార్నింగ్ వేసాం కదండి అవి ఆరిపోయి ఉంటాయి, అవి మడతలు పెట్టుకోవడం, మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయడం, ఇంకా ఇదే పని అన్నమాట. ఈరోజు కొంచెం ఖాళీగా ఉందని చెప్పి బట్టలు అయితే ఐరన్ చేస్తూ ఉన్నా అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.